రాష్ట్రంలో రైతులకు ఇప్పటికీ యూరియా అందుబాటులో లేదు అని కరీంనగర్ మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ అన్నారు. గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుండి ఎత్తిపోతల ద్వారా మనకు సాగు త్రాగునీరు వస్తుందన్నారు. గత 60 సంవత్సరాల్లో ఎన్నడూ ప్రాజెక్టులు కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం తాము 10 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రంలో చాలా జిల్లాలకు నీరు అందించామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో చిన్న లోపం వస్తే రిపేర్ చేయకుండా సీఎం రేవంత్ కేసీఆర్ను బదనం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న కొన్ని జిల్లాల్లో పర్యటన చేస్తే రైతులు పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారని అన్నారు. మేడిగడ్డలో ఉన్న ప్రాజెక్టును రిపేర్ చేయకుండా ప్రాణహిత ప్రాజెక్టులో ఉన్న నీళ్లు ఎత్తిపోస్తూ కేసీఆర్ మీద బురద చల్లుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టులోకి వస్తున్న నీళ్లను సముద్రం పాలు కాకుండా ఉన్న నీళ్లు ఎత్తిపోస్తే రైతులకు సాగునీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ మీద బురద చల్లింది చాలని రైతులను దృష్టిలో పెట్టుకుని వారిని ఆదుకోవాలని రేవంత్ సర్కార్ను నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగితే సేఫ్టీ అధికారుల నిర్ణయం ప్రకారం రిపేర్ చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో లోపం వస్తే 5,000 కోట్లతో పునర్నిర్మాణం చేస్తున్నారని, మేడిగడ్డలో సంబంధం లేకుండా సుందిళ్ల ప్రాజెక్టు నుండి నీళ్లు అందివ్వాలని సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. యాసంగి నాటేసి ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంది పొలాలు. ఇప్పుడే యూరియా బస్తాలు వేస్తారు. ఇంకో వారం 10 రోజులు డిఏపి బస్తాలు వేయాలి. మళ్ళీ రెండోసారి మళ్ళీ యూరియా వేయాలి. అంటే మార్చి 10-15 లోపల ఈ ఖర్చు అంతా పెట్టుబడి అంతా రైతులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చెప్తే వినిపించుకోకపోయా రేవంత్ రెడ్డి, ఇలా లక్షలాది రైతుల కష్టాలని అర్థం చేసుకోకపోయా. ఏ విషయంలో? గోదావరి నదీ జలాలని ఎత్తిపోతల ద్వారా తప్పితే వేరే గత్యంతరం లేదు తెలంగాణకి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కాకతీయ కెనాల్ ద్వారా, వరద కాలువ ద్వారా, ఎల్ఎండి మిడ్మానేరు నిండి కాకతీయ కెనాల్ ద్వారా సూర్యాపేట దాకా పోయేటువంటి విషయం మనకందరికీ తెలుసు. 1964లో శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ 60 ఏళ్ళు దాటిన నీళ్లు సక్కంగా వస్తలేవని చెప్పే తెలంగాణ వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత నీళ్లు సముద్ర పాలవుతున్నాయి కాబట్టి మేడిగడ్డ దగ్గర అంటే కాళేశ్వరం దగ్గర, తర్వాత అన్నారం సుందీల ప్రాజెక్టులు కట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు నింపి ఎత్తిపోతల ద్వారా నీళ్లు పైకి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుండి మరి గ్రావిటీ కెనాల్ ద్వారా కొంత ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి మిడ్మానేర్ ద్వారా ఇవాళ యావత్తు ఉత్తర తెలంగాణ జిల్లాలకి, ముఖ్యంగా మిడ్మానేర్ నుండి మళ్ళీ ఎత్తిపోతల పథకం ద్వారా రంగనాయక సాగర్ దగ్గర తీసుకెళ్ళి, మల్లన్న సాగర్ దగ్గర తీసుకెళ్ళి, కొండపోచమ్మ దగ్గర తీసుకెళ్ళి ఈ మెదక్ జిల్లా, పూర్వపు మెదక్ జిల్లా, ఇటు పూర్వపు నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా ప్రాంతాల్లోకి నీళ్ళు ఇచ్చేటువంటి గొప్ప ఆలోచన విధానంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించబడ్డది. మేడిగడ్డ దగ్గర కొంత మరి ఇబ్బంది వచ్చింది. ప్రాజెక్టులో ఒక బ్లాక్ మాత్రమే కుంగింది. దాన్ని రాజకీయం చేసి రేవంత్ రెడ్డి దాదాపు ఇప్పటికీ 14-16 నెలలైంది ఏది అది కుంగి. ఇప్పటివరకు నిర్మాణ పనులు చేపట్టలేదు. ఏమైనా అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ చేతిలో ఉన్నది, నా చేతిలో లేదు అంటాడు. వాళ్ళు ఏమంటారు, మేము కేవలం సూచనలు ఇచ్చడం తప్పితే డ్యామ్కి ఏమైనా మరమ్మతులు చేయదలుచుకుంటే దానికి యజమాని మాత్రం చేసుకోవాలని చెప్పి చట్టం చెప్తుంది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ చెప్తుంది. యజమాని అని మెన్షన్ చేశారు. ఇంగ్లీష్లో ఓనర్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఇట్ రిపేర్డ్